ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ పాలనంతా ఎలా జరిగిందో తెలుసు అందరికీ. ఎన్ని వ్యవస్థలు కుప్పకూలయ్యావో తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంత అవినీతిని మూట కట్టుకుని పోయావో, ఎన్ని అపచారాలు మూట కట్టుకుని పోయావో. ఇవాళ ఆ దేవదేవుని యొక్క శాపాలు నీకే కాదు, నీ బిడ్డలకు కూడా తగిలాయి. ఇంకా మీకు బుద్ధి రాలేదని అంటే ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించడు. హిందూ ధర్మం గురించి నువ్వు మాట్లాడావు, సనాతన ధర్మాల గురించి మాట్లాడతావు. సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి నీ కుటుంబంలో కూడా నువ్వు అమలు చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నీ కుటుంబానికి లేనటువంటి సనాతన ధర్మం, నువ్వు ఆచరించని హిందూ మత ఆచారాలు ఇవాళ మీడియా ముందుకు వచ్చేటప్పటికీ అవి ఏదో అతి పెద్ద గొప్పగా, నువ్వు చాలా ఆధ్యాత్మిక ప్రసిద్ధిగాంచినటువంటి స్వామీజీలాగా నువ్వు మాట్లాడితే నీలాంటి దొంగల్ని ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు చూసి.